ధ్యాన వైభవం శ్రీ గురుగీత స్కంద పురాణాంతర్గతం. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. పార్వతీ పరమేశ్వరుడు సంవాదం. ధ్యాన వైభవము 2వ అధ్యాయం గురుగీతలో విందాం శ్రద్ధగా. ధ్యానం శృణు మహాదేవి సర్వానంద ప్రదాయకం సర్వసౌఖ్యకరం చైవ భుక్తి ముక్తి ప్రదాయకం. పార్వతి సర్వులకు ఆనందము నొసగునది, సమస్త సౌఖ్యమును ప్రసాదించునది, భుక్తి ముక్తులను నొసగునది అయిన సద్గురు ధ్యానమును గూర్చి వినుము. శ్రీమత్పరం బ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్పరం బ్రహ్మ గురుం భజామి, శ్రీమత్పరం బ్రహ్మ గురుం వదామి, శ్రీమత్పరం బ్రహ్మ గురుం నమామి. జ్ఞానరూపుడు పరబ్రహ్మము గురుదేవుని స్మరించుచున్నాను. దివ్య రూపుడు పరబ్రహ్మమగు గురువరిని భజించుచున్నాను. చైతన్య రూపుడు పరబ్రహ్మమగు గురుమూర్తిని చెప్పుచున్నాను. అద్వయ స్వరూపుడు పరబ్రహ్మమగు గురుచంద్రుని నమస్కరించుచున్నాను. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. బ్రహ్మానందమయుడు, నిత్య సుఖప్రదాత, కేవలము జ్ఞానమయుడు, ద్వంద్వాతీతుడు, ఆకాశ సమానుడు, తత్వమస్యాది మహావాక్యముల లక్ష్యార్థ రూపుడు, అద్వితీయుడు, నిత్యుడు, నిర్మలుడు, చలనరహితుడు, సర్వభూతముల బుద్ధికి సాక్షి అయినవాడు, భావాతీతుడు, గుణరహితుడు అయిన సద్గురుదేవుని నమస్కరించుచున్నాను. హృదంబుజే కర్ణిక మధ్య సంస్థే సింహాసనే సంస్థిత దివ్యమూర్తిం ధ్యాయేద్గురుం చంద్రకళా ప్రకాశం సచ్చిత్సుఖాభీష్టవరం దదానం. హృదయ పద్మవనందని కర్ణిక మధ్యనున్న సింహాసనమునందు చక్కగా ఆసీనుడై ఉన్న ప్రకాశరూపుడు, చంద్రరేఖ వలె కాంతిమంతుడు, సచ్చిదానంద స్వరూపుడు, కోరిన వరముల నొసగువాడిన సద్గురుదేవుని ధ్యానించవలెను. శ్వేతాంబరం శ్వేత విలేవ పుష్పం ముక్తావిభూషం ముదితద్వినేత్రం వామాంకపీఠస్థిత దివ్యశక్తిం మందస్మితం పూర్ణకృపా విధానం. తెల్లని వస్త్రమును ధరించినవాడు, శ్వేత పుష్పములను గంధమును ధరించినవాడు, ముత్యాల హారము గలవాడు, ముదితుడు, దయ జ్ఞానములనడి 2 నేత్రములు కలవాడు, వామాంకపీఠమున ఆసీనమైన దివ్యశక్తి కలిగిన ఈశ్వర స్వరూపుడు, మందస్మితుడు, పూర్ణ దయాలువగు సద్గురుదేవుని నమస్కరింతును. ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగ వైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. ఆనంద స్వరూపుడు, ఆనంద ప్రదాత, ప్రసన్నుడు, జ్ఞానరూపుడు, సత్య జ్ఞానయుతుడు, యోగీంద్రుడు, సర్వసంస్థుతుడు, సంసార వ్యాధికి వైద్యుడు అయిన సద్గురుదేవుని సదా నేను నమస్కరింతును. వందే గురూణాం చరణారవిందే సందర్శిత స్వాత్మసుఖావబోధే జనస్య ఏ జాంగలికాయమానే సంసార హాలాహల మోహ శాంత్యై. జీవుల యొక్క సంసారమనే కాలకూట విషం యొక్క మోహమును పోగొట్టుటలో శ్రీ గురుదేవుని చరణ కమలములు విషవైద్యుని వలె ఉన్నాయి. ఆత్మ యొక్క ఆనంద స్వరూపమును బోధించు జ్ఞానమును కలిగి ఉన్నవి. అట్టి గురుదేవుల పాదపద్మములకు నమస్కరించుచున్నాను. యస్మిన్ సృష్టి స్థితి ధ్వంస నిగ్రహానుగ్రహాత్మకం కృత్యం పంచవిధం శశ్వత్ భాసతే తం గురుం భజే. ఏ మహితాత్మయందు సృష్టి స్థితి లయాదులు నిగ్రహ అనుగ్రహములనడి పంచశక్తులు సదా భాషించుచుండను అట్టి గురుదేవుని సదా భజింతును. పాదాబ్జే సర్వ సంసార దావకాలానలం స్వకే బ్రహ్మరంధ్రే స్థితం భోజ మధ్యస్థం చంద్రమండలం. తన పాదపద్మమునందు సమస్త సంసార దుఃఖములను భస్మమునర్చు దావమను మహాభయంకరమైన అగ్ని కలవాడును. సహస్రార పద్మము మధ్య భాషించు చంద్రమండల స్వరూపుడును అగు సద్గురుదేవుని భజించవలను. అకథాధిత్రి రేకాబ్జే సహస్రదళ మండలే హంస పార్శ్వ త్రికోణే చ స్మరేత్ తన్మధ్యగం గురుం.
అకారాది అచ్చులు ఒక రేఖగను, కకారాది హల్లులు రెండవ రేఖగను, తకారాది హల్లులు మూడవ రేఖగను గల త్రిలేఖ పద్మమునందు వసించువాడును, సహస్రాల చక్రమునందు హంసను పక్కన త్రికూట స్థానమున జ్యోతి రూపుడై భాషించు గురుదేవుని స్మరింపవలను. నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. నిత్యుడు, శుద్ధుడు, నిరాభాసుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిత్యజ్ఞాన స్వరూపుడు, చిదానంద రూపుడు, బ్రహ్మస్వరూపుడునైన గురుదేవుని నమస్కరిత్తును. సకల భువన సృష్టి కల్పిత శేష సృష్టి నిఖిల నిగమదృష్టి నిఖిల నిగమదృష్టి సత్పదార్థైక సృష్టి ఆతద్గణ పరమేష్టి సత్పదార్థైక దృష్టి భవగుణ పరమేష్టిర్మోక్ష మార్గైక దృష్టి. శ్రీ గురుదేవుని దివ్య దృష్టి అమోఘమైనది. అది సమస్త లోకములను సృష్టించును, సమస్త వస్తువులను కల్పించును, చిత్రించును, సమస్త వేదములను దర్శించును, సత్య వస్తువునే సదా సర్వత్రా వీక్షించును, అసత్య వస్తువులకు వేరైన విషయమునందు ప్రీతి కలిగియుండును, పరబ్రహ్మమునే దర్శించుచుండును. సంసార విషయములకు విలక్షణమైనది, మోక్ష మార్గమునందే ఆసక్తి కలది. సకల భువన రంగ స్థాపన స్తంభయష్టి సకరుణరస వృష్టి తత్వమాలా సమష్టి సకల సమయ సృష్టి సచ్చిదానంద దృష్టి నివసతుమై నిత్యం శ్రీ గురో దివ్య దృష్టి. శ్రీ గురుదేవుని దివ్య దృష్టి సమస్త లోకములనడి గొప్ప రంగస్థలం యొక్క నిర్మాణమునందు ఆధార స్తంభము, దయారసముతో కూడినది, వేదాంత ప్రబోధ ప్రవాహము గలది, సర్వకాలములను సృష్టించినది, సచ్చిదానంద దృష్టి గలది. అట్టి సద్గురుదేవుని దివ్య దృష్టి సదా నాయందు నిలుసుగాక. నగురోరధికం 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 శివశాసనతః 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 శివశాసనతః. ఈశ్వరాజ్ఞ వలన గురుదేవుని కంటే అధికమైనది లేదు, శివాజ్ఞ వలన గురుమూర్తి కంటే ఉత్కృష్టమైనది లేదు, శివానుశాసనం వలన గురువర్యుని కంటే గొప్పది లేదు, పరమేశ్వరుని ఆజ్ఞ వలన సద్గురుదేవుని కంటే ఉత్తమమైనది లేదు. ఇదమేవ శివం ఇదమేవ శివం ఇదమేవ శివం ఇదమేవ శివం హరిశాసనతో 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 హరిశాసనతః. విష్ణుదేవుని ఆజ్ఞ వలన గురువే శుభము, హరి ఆజ్ఞ వలన గురుదేవుడే శుభకరము, నారాయణుని ఆజ్ఞ వలన సద్గురువే శుభతరం, శ్రీహరిశాసనం వలన గురువర్యుడే శుభతమము. విదితం 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 విజనం 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 విధిశాసనతో 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 విధిశాసనతః. బ్రహ్మదేవుని ఆజ్ఞ వలన ఏకాంతముకు గురు రూపము తెలిపెను, విరించి ఆజ్ఞ వలన నిర్మలమగు గురుతత్వము బోధపడెను, సృష్టికర్త శాసనముచే అద్వయమగు గురుస్వరూపము తెలియబడెను, కమలాసనుని కరుణచే గురుమహిమ దర్శింపబడెను. ఏవం విధం గురుం ధ్యాత్వా జ్ఞానముత్పద్యతే స్వయం తదా గురూపదేశేన ముక్తోహమిది భావయేత్. ఈ విధముగా గురుదేవుని ధ్యానించడం చేత స్వయముగా జ్ఞానము కలుగుచున్నది. అప్పుడు గురుదేవుని ఉపదేశం చేత నేను ముక్తుడనైతిని అని భావింపవలను. గురుదేవుని గురూపదిష్ట మార్గేణ మనఃశుద్ధిం తుకారయేత్ అనిత్యం అఖండయే సర్వం యత్కించిత్చాత్మగోచరం. గురుదేవుని బోధ అనుసరించి మనస్సును శుద్ధి చేసుకోవాలి. ద్వైతము కొంచెం తెలిసినను అనిత్యముకు దానిని ఖండించాలి. జ్ఞేయం సర్వం ప్రతీతం చ జ్ఞానం చ మన ఉచ్యతే జ్ఞానం జ్ఞేయం సమం కుర్యాత్ నాణ్యత్ పంథా ద్వితీయకః. తెలియబడినది తెలుసుకొనున్నది ఈ రెండును మనస్సే అని గ్రహించాలి. కనుక జ్ఞాన జ్ఞేయములను ఒకటిగానే దర్శించాలి. సత్య దర్శనం ఇది ఏకైక మార్గము, అనన్య మార్గము. కిమత్ర బహునోక్తేన శాస్త్రకోటిశతైరపి దుర్లభా చిత్త విశ్రాంతి వినా గురు కృపాం పరాం. కొండయ్య విను, ఈ నిర్విషయ ధ్యాన విషయం గురించి అధికంగా ప్రసంగించిన ప్రయోజనమేమి? ఎన్ని మాట్లాడితే ఏం లాభము? గురువు యొక్క కృప లేనిదే మనసు పరమాత్మ యందు లయించి శాంతించుట దుర్లభము. గురువు యొక్క దయ ఉంటేనే మనసు శాంతి లభిస్తుంది అంటున్నాడు. కరుణాఖండపాతేన చిత్వాపాశాష్టకం శిశో సమ్యగానందజనక సద్గురు సోభిధీయతే.
ఏ దివ్యాత్ముడు బిడ్డ యొక్క శిష్యుని యొక్క అష్ట కష్టములని పాశములను తన దయానడి ఖడ్గముచే ఖండించి నిత్యానందమును ప్రసాదించను అతడే నిజగురువని కీర్తించబడినాడు. ఏవం శ్రుత్వా మహాదేవి గురునిందాం కరోతి యః సయాతి నరకాన్ ఘోరాన్య వచ్చంద్ర దివాకరో. పార్వతి, ఏ దౌర్భాగ్యుడు గురుదేవుని వైభవమును ఆలకించయు అంటే చూసి కూడా గురునిందకు పాల్పడుచున్నాడో అట్టి క్రూరుడు సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఘోరముగా నరక లోకమున పడి ఉండదు. గురుదేవుని యొక్క వైభవం అంతా చూస్తున్నాడట, మళ్ళీ గురువు నిందిస్తున్నాడట. కాబట్టి అటువంటి వాడు సూర్య చంద్రుడు ఉన్నంత వరకు నరకంలో ఉంటాడట. యావత్ కల్పాంతకో దేహ తావద్ధేవి గురు స్మరేత్ గురులోపో న కర్తవ్య స్వచ్ఛందో యది వా భయేత్. ఈ దేహం ఉన్నంత వరకు జన్మ జన్మలకు గురుదేవుని స్మరించడం మరవకూడదు. గురుదేవుని మరవదట. గురుభక్తి యందు లోపం జరగకూడదు. హుంకారేణ న వక్తవ్యం ప్రాగ్నిశిష్యై కదాచన గురోరగ్రేణ వక్తవ్యం అసత్యం తు కదాచన. గురుదేవుని ఎదుట హుంకరించి కోపమును ప్రదర్శించకూడదు. నీ కోపం ఎక్కడన్నా చూపెట్టండి బయట, కానీ గురువు గల అని అనకూడదట. గురువుని ఎప్పుడు అబద్ధం కూడా చెప్పొద్దట గురువు దగ్గర. గురుం తం కృత్య హుం కృత్య గురు సాన్నిధ్య భాషణ అరణ్యే నిర్జరే దేశే సంభవే బ్రహ్మ రాక్షస. వాయబ్బు, గురుదేవుని ఎప్పుడు కూడా నీవు అని సంబోధించి పలకకూడదు. ఏక వచనం పలకొద్దు, మీరు అనాలి గురువుగారిని. ఒకవేళ నీవు అని అంటే ఏమవుతుందట, గురువు ఎదుట కోపం ప్రదర్శించేవాడు నీళ్లు లేని అరణ్యమున బ్రహ్మ రాక్షసి అయి పుడతాడు. గురువు మీద కోపం ఎప్పుడు కూడా చేసుకోదట. గురువును ఏకవాక్యంతో ఎప్పుడు పలుకోదట. అద్వైతం భావే నిత్యం సర్వావస్థాతు సర్వదా కదాచిదపి నో కుర్యాత్ అద్వైతం గురు సన్నిధౌ. నిత్యమైన అద్వైతమును సర్వ అవస్థలయందును భావించాలి. గురుదేవుని సన్నిధిలో ఒకప్పుడు కూడా అద్వైతమును ప్రదర్శించరాదు. దృశ్య విస్మృతి వర్తన్యం కుర్యాత్ గురు పదాక్షరం తాదృశ్యసేవ కైవల్యం నచ తద్యతిరేకినః. గురుదేవుని చరణ సేవనము ప్రపంచము స్మృతి నుండి పువ్వు వరకు చేయవలను. అట్టి పరాభక్తి కలిగిన వానికే మోక్షము లభిస్తుంది. గురుభక్తి లేని వానికి మోక్షము లభించదు. అభిసంపూర్ణ తత్వజ్ఞో గురుత్యాగి భవేద్యత భవత్యేవ హితస్యాంతకాలే విక్షేపముత్కటం. సంపూర్ణ తత్వజ్ఞానము కలిగి ఉన్నను, ఎంతో జ్ఞానం ఉందట కొండయ్య. గురుభక్తి లేనివాడు మరణకాలమునందు గొప్ప మోహమును పొంది దుర్గతిని అనుభవిస్తాడు. మస్తు జ్ఞానం ఉందంట, కానీ గురువు మీద భక్తి లేదట. గురు కార్యం నలంఘేత న పృష్ఠ కార్యమాచరేత్ నయుత్తిష్టే దిశేనత్వా గురు సద్భావశోభిత. గురుదేవుని యందు సద్భక్తితో మెలుగువాడు గురు కార్యమును ఉల్లంఘించకూడదు. గురువును అడగకుండా ఏ కార్యమును చేయరాదు. నిద్ర లేవగానే గురుదేవుడున్న దిక్కును గాంచి నమస్కరించాలట. నిద్ర లేచిన మొదలు గురువు ఏ పక్కకున్నాడో ఆ పక్కకు నమస్కారం చేసుకోవాలట. గురౌ సతి స్వయం దేవి పరేషాంతు కదాచన ఉపదేశం న కుర్యాది తదా చేద్రాక్షసో భవేత్. దేవి పార్వతి, గురువు ఉండగానే శిష్యుడు ఉపదేశం చేయరాదట. అలా చేసిన రాక్షస జన్మ లభిస్తుందట. నగురోరాశ్రమే కుర్యాత్ దుష్పానం పరిసర్పణం దీక్షావ్యాక ప్రభుత్వాది గురోరాజ్ఞం న కారయేత్. గురుదేవుని ఆశ్రమంలో చెడుపానములు చేయకూడదు, తాగకూడదు, వ్యర్థముగా తిరగకూడదు, దీక్షలు ఇవ్వకూడదు. గురువు ఉన్నప్పుడే శిష్యుడు స్వేచ్ఛగా వ్యాఖ్యానాలు చేయకూడదు, అధికారమును చెలాయించకూడదు, గురువు పేరుతో తాను ఆజ్ఞలు చేయకూడదు. నోపాశ్రయం చ పర్యంకం చ నచ పాద ప్రసారణం నాంగభోగాధికం కుర్యాత్ నలీలామపి రామపి. గురు సన్నిధిలో ఆనుకొని కూర్చోకూడదట. గురువుగారికి ఆనుకొని కూర్చోకూడదు. ఆశ్రమంలో మంచం మీద పరుండరాదు. గురువుగారి దగ్గర కాళ్ళు చాచి కూర్చోకూడదు. దేహమును పట్టించుకొనుట, పాదమును నొత్తించుకొనుట మొదలగునవి గురువుగారి ముందు చేయించుకోకూడదట. గురువునం సదా సద్వాపి యదుక్తం తన్న లంఘయేత్ కుర్వన్నాజ్ఞాం దివారాత్రౌ దాసవత్ నివపేద్గురౌ. మంచి చెడులను గురించి ఆలోచించక గురువు యొక్క ఆజ్ఞను పాటించవలను. గురువు యొక్క ఆజ్ఞను పాలించుతూ రాత్రింబవళ్ళు దాసుని వలె చరించవలను. గురువు ప్రసాదించిన ధనమును అనుభవించకూడదు. గురువుని అనుగ్రహించిన ద్రవ్యమును దాసుని వలె స్వీకరించవలను. అలా గ్రహించడం చేత ఆత్మరక్షణము కలుగుచున్నది. ఇక గురుదేవునికి ఇష్టమైన పాదుకలు, ఆసనాదులను, శయ్యానాదులను నమస్కరించవలను. పొరపాటుగా ఆయనను వాటిని పాదములకు తాకకూడదట. గురువుగారి
ఇచ్చే చెప్పులను మనం వేసుకొని ఇవ్వకూడదట. గురువునకు వెనుక నడవాలంటే ఎప్పుడైనా గురుదేవుని నీడను దాటిపోకూడదు. బాహ్య వేషాలకు ప్రాముఖ్యం ఇయ్యరాదు. అధికములుగా అలంకారములను కూడా ధరించకూడదు. ఎవరైనాను గురువును నిందించినచో అతని మాటను ఖండించవలను. అలా చేయటకు అసమర్థులైనతో వారిని దూరముగా పంపవలను లేదా దూరముగా వెళ్ళగొట్టవలను. అదీ వీలుగాంచు అట్టి దుష్టునికి తానే దూరముగా వెళ్ళవలను. గురువు భుజించి అనుగ్రహించిన ప్రసాదమును అన్యులకు ఇవ్వకూడదు. గురువు యొక్క ఆజ్ఞను త్యజించకూడదు. గురువు ప్రసాదించిన బుక్కకేశమును యజ్ఞంలో వేసిన నెయ్యి వలె శిష్యుడు స్వీకరించవచ్చట. అసత్యమును పలకరాదు. అప్రియమైన వాక్యము చెప్పరాదు. గర్వముతో కూడిన పలుకులను పలకకూడదు. అధికముగా ప్రసంగం చేయకూడదు. గురుదేవుని ఆజ్ఞనే పాటించుచుండవలను. దేవాదిదేవ భగవన్ స్వామి ప్రభు కులపతి అని గురువును సంబోధిస్తూ సదా గురుభక్తితో వెలగాలట. దేవి మునుల చేత నాగుల చేత సురుల చేత శమించబడినో తుదకు మృత్యు భయము నుండి కూడా గురుదేవుడు శిష్యుణ్ణి రక్షించుచున్నాడు. గురువు యొక్క శాసనమునకు శాపమునకు గురి అయిన వారిని రక్షించడంలో దేవతలు అసమర్థులగుచున్నారు. మహర్షులు కూడా అశక్తులగుచున్నారు. పార్వతి శివుడు చెప్తున్నాడు, గురువు అనే 2 అక్షరముల మంత్రములు అన్ని మంత్రముల కంటేను ఉత్కృష్టమైనది. స్మృతుల కన్నను శృతుల కన్నను పురాణముల కన్నను శ్రేష్టమైనది అనటంలో సందేహము లేదు. ఈ విధంగా మనం 51 శ్లోకాలు విన్నాం. 2వ అధ్యాయంలో కూడా మిగతా మళ్ళీ రేపు వినే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ. స్వస్తి. శరీరం స్వరూపం తథా కళత్రం విశిష్టారుచిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. శంకరాచార్యులు ఏమంటున్నారంటే, చక్కని రూపం ఉందట, బాగున్నారు, వరుసలు అందంగా ఉన్నారు, ఇక అందమైన భార్య అందమైన భర్త ఉన్నప్పటికీ గొప్ప కీర్తి ఉందట, మేరు పర్వతం అంత డబ్బు ఉందట, చాలా ధనవంతుడట, ఉన్నప్పటికీ ఏముంది, అందమైన రూపం ఉంది, అందమైన భర్త అందమైన భార్య ఉంది, మేరు పర్వతం అంత ధనం ఉంది, ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క పాదాల మీద మనస్సు నిలపకపోతే అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు నిరర్థకం అంటున్నాడు. అలాగే 2వ శ్లోకం ఏంది, కళత్రం ధనత్రం పుత్ర పుత్రాది సర్వం గృహం బాంధవ సర్వమేతాది జాతం మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. భార్య బాగుంది, భర్త బాగున్నాడు అనుకోండి, సంపద మస్తుగా ఉంది, పుత్రులు బాగున్నారు, 4 వేదాలు తెలుసు ఈయనకు, అలాగే మనవలున్నారు, మంచి ఇల్లుంది, పెద్ద బంధువులు ఉన్నారు, ఇవన్నీ గొప్ప కుటుంబంలో ఉన్నప్పటికీ ఎన్నో ఉన్నాయి. కానీ గురువు పాదాల మీద మనసు లేకపోతే అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు నిరర్థకం అంటున్నాడు. అలాగే షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిద్వాది గద్యం సుపద్యం కరోతి మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. షడంగాలు అంటే వేదానికి అంగాలు, అవన్నీ వస్తాయండి. నాకు 4 వేదాలు బాగా తెలుసట, కానీ గద్యం రచిస్తాడు, పద్యాలు రచిస్తాడు, ఎంతో తెలివి ఉంది, పద్యాలు రచన చేస్తాడు, 4 వేదాలు తెలుసు, షడంగాలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ గురువు చరణాల పైన మనస్సు లేకపోతే అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు. తతః కిం అంటే అది ఎందుకు, వ్యర్థము, అది ఎందుకు అని అర్థం. విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తో న చాన్య మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. వేరే దేశాలలో గొప్ప పేరుందంటున్నాయి ఆయనకు, స్వదేశంలో పెద్ద ధనవంతుడట, సదాచార వృత్తి గలవాడుగా జీవిస్తున్నాడు, చాలా ఆచారాలు బాగున్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి, అందరి చేత పొగడబడుతున్నాడు, కానీ గురువు పాదాల పైన మనస్సు లేకపోతే అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు వ్యర్థం అంటున్నాడు. క్షమా మండలే రూపభూపాల బృందై
యథా సేవితం యస్య పాదారవిందం మనశ్చేన్న లగ్నం గురోరంగ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. నువ్వు ఒక దేశానికి రాజు అనుకో, ఏమయ్యా ఒక దేశానికి రాజు నువ్వు అనుకో, ఎందరో రాజులు రారాజులు నీ పాదాలు సేవిస్తున్నారు. అమ్మో నువ్వు ఒక రాజువి, ఎంతో మంది రాజులు నీకు సేవిస్తున్నారు, అంత గొప్పవాడు. కానీ గురువు పాదాల వద్ద నీ మనసు లేకపోతే అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు అంటున్నాడు శంకరాచార్యులు. యతో మే గతం భిక్షుదాన ప్రతాప జగద్వస్తు సర్వం కరేయ ప్రసాద మనశ్చేన్న లగ్నం గురోరంగ్రిపద్మే తథా కిం తథా కిం తథా కిం తథా కిం. ఇక దాన గుణం వలన నీ కీర్తి అన్ని దిశలు వ్యాపించిందట. చాలా పెద్ద దాతవాడవు అనుకో, వింటున్నావా? కీర్తి చాలా పెద్దగా పోయింది, పెద్ద దాతని. ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉంది, అయినప్పటికీ నీ మనస్సు గురువు పాదాల వద్ద నిలపలేకపోతే ప్రపంచంలో నీ పక్షం ఉంది, పెద్ద దాతవు నువ్వు, కానీ నీ మనస్సు గురువు పాదాలు నిలపకపోతే అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు నిరర్థకమంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఇది? శంకరాచార్యులు అంటే ఎవరు? కలియుగానికే జగద్గురు, కలియుగానికే జగద్గురు ఆదిశంకరాచార్య చెప్తున్నారు. ఇంకేమంటున్నాడు? నోగే నయోగే నవాదిరాజు నాంతా ముఖేనైవ విత్తేషు చిత్తం మనశ్చేన లగ్నం గురోరంగి పద్మే తథా కిం తథా కిం తథా కిం తథా కిం. భోగము అంటే చాలా భోగం ఉంది, పెద్ద యోగం ఉంది, పెద్ద యజ్ఞాలు చేస్తున్నాడు, అయ్యో అగ్నిహోమాలు ఉన్నాయి. ఇక స్త్రీ ముఖము, ధనమునందు నీవు శ్రద్ధ చూపినప్పటికీ అంటే ఎంతో వైరాగ్యవంతులు అన్నీ ఉన్నాయి, చాలా గొప్పతనం ఉన్నాయి కదా. కానీ గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు కనుక ఉంటే అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు వ్యర్థం. మరి అరణ్యేవా వాసస్య గేహేన కార్యే న దేహే మనోవర్తతే మే త్వదండ్రై మనశ్చేన్న లగ్నం గురోరంగ్రిపద్మే తథా కిం తథా కిం తథా కిం తథా కిం. అడవిలో ఉన్న ఇంటిలో ఉండాలని కోరిక లేని వాడైనా, ఏదైనా సాధించాలని కానీ, తన వంటి మీద శ్రద్ధ కానీ లేనివాడైనా కానీ, ఒంటి మీద కూడా శ్రద్ధ లేదు మన కొండలాగా, ఎంతో వైరాగ్యం ఉన్నదట, అడవిలో ఉంటాడట, మనుషుల మధ్య ఉండడు, ఇంటిలో ఉండాలని కోరిక లేదు, ఏదైనా సాధించాలని ఉండట, కానీ ఎన్నో ఉన్నాయి. కానీ గురువు పాదాల పైన మనసు లేకపోతే అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు అంటున్నాడు ఆదిశంకరాచార్యులు. ఈ విధంగా మీరు ఎంతో శ్రద్ధతో విన్నారు కదా, 5 నిమిషాలు ఒక ఫలశ్రుతి ఇస్తున్నాడు ఆదిశంకరాచార్యులు. గురోరష్టకం పఠే పుణ్యదేహి యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహి లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మ ప్రజ్ఞం గురోరుక్త వాక్యే మనోయస్య లగ్నం. ఈ గురువు అష్టకమును ఎవరి పారాయణం చేస్తారో, ఎవరైతే వింటారో, గురువు మాటలను సావధానులై వింటారో, విన్నారు కదా మీరు, గురువును శ్రద్ధతో సేవించారు వారు పవిత్రుడైన, సన్యాసులైన, రాజైన, సజ్జనుడైన, బ్రహ్మచారులైన, ఎలాంటి వారైనా వారు కోరినవి వారికి లభించి పరబ్రహ్మను చేరుకుంటారు. మీరేమి కోరుకుంటే అవి ఇస్తారట భగవంతుడు. ఓం నమస్తే. ఇది గురువు అష్టకం. ఒకసారి కొన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ కెమెరా కొంచెం దూరం తీసుకోకపోతే దేవుడిని మెల్లగా, నువ్వు లేచినాక దాన్ని పట్టుకో. రాదమ్మా, అట్లా రాదు తల్లి. వస్తుంది స్వామి, చాలు ఆరతి ఒక్కటి చాలు చాలు. నారాయణ నమోస్తుతే. మంగళం భగవంతం మంగళం పార్వతీ నారా మంగళం భక్తవత్సల వేదాంతాయ కళ్యాణనిదే దర్శన మంగళం. ఓం మంగళం భగవంతం మంగళం భక్తవత్సల మంగళం శ్రీ గురుక్షేత్రే దర్శనం. ఇప్పుడు అమ్మ ఇప్పుడు
నొక్కు ఎర్రదాన్ని నొక్కారు చూడాలి.